పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గట్టిగా గుణపాఠం నేర్పిన దాయాది దేశం ఇంకా తన వంకర బుద్ధి పోనిచ్చుకోలేదు. ఉగ్రమూకలను పెంచి పోషించడం మానుకోలేదని చెప్పడానికి నిదర్శనం పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ చేసిన తాజా విషవ్యాఖ్యలే. జమ్మూ కాశ్మీర్లో నెత్తుటి నెగలను ఎగదొస్తున్న ఉగ్రమూకలను స్వాతంత్ర సమరయోధులుగా, వారి పైశాచిక హింసోన్మాదాన్ని చట్టబద్దమైన పోరాటంగా అభివర్ణించిన సైన్యాధిపతి మునీర్ మరోసారి ఇండియాపై విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. టెర్రరిస్టులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని బహిరంగంగా ప్రకటించడంతో ఇండియాపై ప్రచన్న యుద్ధాన్ని ఆపేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. పాక్ ప్రభుత్వాన్ని కీలుబొమ్మను చేసి ఆడిస్తూ ఫీల్డ్ మార్షల్ అనే తరగపు కిరీటాన్ని తనకు తానే తగిలించుకున్న మునీర్ స్వదేశంలో తన ఏకఛత్రాధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి భారత్ పైన నిత్యం కయ్యానికి కాల్దూతున్నారు. ప్రాంతీయ సుస్థిరతను తాము కాపాడుతుంటే ఇండియా ఉద్రిక్తతలను సృష్టిస్తోందని మునీర్ ఎగతాళి చేస్తున్నారు. ఉగ్రవాదుల ఎగుమతి కేంద్రంగా తయారై ఉపఖండంలో శాంతికి ప్రబల శత్రువుగా పరిణమించింది పాకిస్తానేనని జగమెరిగిన సత్యం. యుద్ధరంగంలో భారత్ తో ప్రత్యక్షంగా తలపడిన ప్రతిసారి పాక్ తల తిరిగి ముద్ద నోట్లోకి వచ్చింది. అందుకే ఆ దేశం ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మార్చుకుని టెర్రరిస్టులకు సాయుధ శిక్షణిచ్చి మారణాయుధాలను సమకూర్చి భారతావనిని పైకి ఉసిగొల్పుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం చూసుకుంటే 1988 నుంచి 2019 మధ్యలో ఒక జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద సంబంధిత ఘటనలు 56,232 చోటు చేసుకున్నాయి. వాటిలో 1.49 లక్షల మంది పౌరులు, 6,413 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గత 6 ఏళ్లలోనూ పహల్గాం పైశాచిక దాడి కాకుండా పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం కాశ్మీర్లోనే నెత్తుటేళ్లను పారిస్తోంది. ఇండియాతో శాంతి చర్చలకు సిద్ధమంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల తీపి పలుకులు పలికారు. కానీ దాయాది దేశం ఒడిలో ముష్కర్లు 2001-2019 మధ్యలో భారత్ లోకి చొరబడేందుకు 1.11 లక్షల సార్లు ప్రయత్నించారు. 2004-2020 మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని 9,014 సార్లు ఉల్లంఘించిన పాకిస్తాన్ ఇండియా స్నేహహస్తం చాచిన ప్రతిసారి మారణ హోమాలకు తెగబడుతోంది.